మధ్యప్రదేశ్లోని విదిశ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బెట్వా నదిని దాటాల్సి ఉంది. ఆ నది దాటి వెళ్ళాలంటే చుట్టూరుగా వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు దూరం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే ఆ నది మీద నిర్మించినటువంటి ఒక చిన్నపాటి డ్యాము ఆ పిల్లర్ల మీద దాటుకుంటూ వాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ వాళ్ళు చదువుకోవాలనే ఆసక్తితోటి వాళ్ళు ఆ పిల్లర్స్ మీద దాటుకుంటూ వెళ్ళటం అనేది మనం చూసాం. చూడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ నేటికి ఇటువంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక్కసారి ఈ ప్రభుత్వ పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చదువు చెప్పించాలంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి పోవాలంటే వాళ్ళు ఆ రకమైనటువంటి సాహసోపేతమైనటువంటి పని చేసుకుంటూ వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుతున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాలకులు కానీ ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ వెంటనే ఆ విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విధంగా తగు ఏర్పాట్లు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి.